హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ వ్లాగ్స్. 22వ తేదీ జనవరి నెల 2024 అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ విశేషం సందర్భంగా వాకిట్లో అందంగా ముగ్గు వేసి ఇల్లుని అందంగా డెకరేట్ చేసి సూర్యవంశాన వచ్చిన రాముణ్ణి ముఖ్యంగా తలుచుకుని సూర్య నమస్కారం చేసేసి దీపానికి పసుపు కుంకుమ పువ్వంతా పెట్టి దీపం వెలిగించి స్వామిని ప్రార్థన చేసుకుంటాం. జనాలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలనేసి దీపం వెలిగించేది మాత్రం లేకుండా ఇల్లంతా మంచి సుగంధమైన వాసన వచ్చేట్టుగా తయారు చేసుకుంటాం. ఇంటి ఎంట్రన్స్లను ముట్టించవచ్చును, పూజా గదులను ముట్టించవచ్చును. ఇప్పుడు నేను ముట్టించేది దశాంగం పౌడర్. మీరు ఊదవత్తిని ముట్టించవచ్చును, సాంబ్రాణి ముట్టించవచ్చును, లేకపోతే ఈ మరి దశాంగం కూడా ముట్టించవచ్చును. మంచి సుగంధమైన వాసనతో ఇల్లు ఫుల్గా ఉంటేనే చాలా ప్లెసెంట్గా ఉన్న మైండ్ కూడా. నేను మోస్ట్లీ సాంబ్రాణి కూడా ముట్టిస్తాను. ఇల్లంతా ధూపం వేసిన తర్వాత స్వామికి పండ్లో ప్రసాదము ఏదో ఒకటి చేసి మొక్కుండేది మంచిది. స్వామికి పూ పెట్టి అలంకరించే దాంట్లో మాత్రం ఏ రూల్స్ లేదు. ఎంత వెరైటీ పూ కావాలంటేనో మనం అలంకారం చేసుకోవచ్చును. రాముడిని గురించి తలుస్తేనే నాకు ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది ఆంజనేయుడు. ఆంజనేయుడు మూర్తి చిన్నదు పెద్దదు. ఫస్ట్ ఆయనకు ఒక దండం పెట్టుకుని జై శ్రీరామ్ని చెప్పుకొని మన డైలీ రొటీన్ పనిను ప్రారంభం చేస్తాం. ఎన్నో ఏడాది అయినా కూడా హనుమంతయ్య మనతోనే ఉండారు. ఇది చూడండి, మనిషితో మనిషిగా గదాయుధంతో అందరికీ ఆశీర్వాదం చేస్తారు. ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు చిన్న పిల్లకాయలుగా ఉండవచ్చును, లేకపోతే వయసు అయిన పెద్దవాళ్ళుగా కూడా ఉండవచ్చును. మనల్ని అందరూ సంతోషించేదానికి ఆంజనేయుడు ఎప్పుడు మనతో ఉండారు. సోమవారం నాడు రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఆ దినం అందరూ ఇంట్లో 5 తిరి వేసి దీపం వెలిగిస్తాం. జై శ్రీరామ్.